హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మనము ఈరోజు నోటికి ఎంతో రుచిగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, బాగా టేస్ట్గా ఉండే ఒక లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. అదేమంటే గోంగూర రైస్ ఫ్రెండ్స్. చూసారా? చూస్తుంటేనే బౌల్ ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో. గోంగూర రైస్ అని చెప్పేసి శనగలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అదేనండి ట్విస్టు. ఇందులో శనగలు కూడా వేసుకుంటాము. ఉడికించి పక్కన పెట్టుకుందామండి శనగల్ని కుక్కర్‌లో ఒక్క విజిల్‌కి. ఇప్పుడు గోంగూర తీసుకొని చక్కగా నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకొని దాన్ని కూడా మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసుకుందామండి. మిక్సీ వేసిన గోంగూర పేస్ట్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్, చిల్లీసు కట్ చేసుకుందామండి. ఇందులో చిల్లీసు కొన్ని ఎక్కువగానే పడతాయండి. పొడవుగా కట్ చేసుకుంటే బావుంటదండి ఇందులోకి. అలాగే కొన్ని కార్ను, టమాటో కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు, కొన్ని పచ్చిశనగపప్పు వేసుకొని అవన్నీ కూడా కొంచెం లైట్‌గా వేడైన తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత మనము ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి. ముందుగా అయితే ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. ఈ గోంగూర రైస్‌లో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలదేనండి మంచి టేస్టు. తాలింపు దినుసులన్నీ వేగిపోయాయి కదా! ఇప్పుడొచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియను, చిల్లీసు, అలాగే టమాటోలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఈ ముక్కలకు తగినట్లు కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. ఈ గోంగూర రైస్‌లోకి గోంగూర పచ్చిగానే మిక్సీ వేసుకుంటామండి. ఎందుకంటే మనం ఉడకబెట్టుకొని లేదా ఫ్రై చేసుకొని గోంగూరని మిక్సీలో వేసుకుంటే గనక అది పచ్చడి ఫ్లేవర్ వస్తది. అలా అది బాగోదు. అందుకని చెప్పేసి మనం పచ్చి గోంగూరనే మిక్సీ వేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేగిపోయాయి కదా! ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము. ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము. మొత్తం ముక్కలు, గోంగూర అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కార్న్ కూడా వేసుకుందామండి. కార్న్ వేస్తే పంటి కింద తగులుతూ చాలా చాలా బావుంటుందండి. మనము ఈ శనగలు ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా స్టార్టింగ్‌లో, అవి లాస్ట్‌లో రైస్ వేసిన తర్వాత వేస్తామండి. ఇప్పుడల్లా కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి అవి చిదురైపోతాయని చెప్పేసి అవి లాస్ట్‌లో గార్నిష్ లాగా వేసేసుకుంటామనమాట. ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమానికి సరిపడినంత ఉప్పు కూడా వేసానండి. చూసారా? ఆయిల్ కూడా సెపరేట్ అయింది. అంటే చక్కగా ఉడికిపోయిందండి. గోంగూరతో మనం ఎన్నో రకాల వెరైటీలు వెజ్ గానీ, నాన్ వెజ్ గానీ చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉందండి. గోంగూరలో మనకి ఫైబరు, పొటాషియం, ఐరన్, కాల్షియం కంటెంట్స్ అధికంగా ఉంటాయండి. మాటల్లోనే మన గోంగూర మిశ్రమం అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. నేను ముందుగా రైసు ఉడికించి పొడి పొడిలాడుతూ ఉండలు లేకుండా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ మొత్తాన్ని ఈ గోంగూర మిశ్రమంలో వేసేస్తున్నానండి. వేసి చక్కగా కలిసిపోయేలాగా బాగా కలిపేసేయాలండి మిశ్రమం అంతా కూడా. వైట్ రైస్ కాస్త గ్రీన్ రైస్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్‌లో మనము శనగలు వేసేసుకుందామండి. అవి కూడా నార్మల్‌వి కాదు, మొలకలు వచ్చిన శనగలనమాట. అసలు ఈ రెసిపీ అయితే ఎంత హెల్తీ రెసిపీ అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా హెల్తీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నవేనండి. అలాగే ఇవన్నిటితో పాటు కాల్షియం అధికంగా ఉండే నువ్వులు కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు కూడా వేస్తున్నానండి. చాలా చాలా బావుంటుందండి టేస్ట్ వైస్‌గా చూస్తే గనక. ప్లస్ నువ్వులు కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిది కదా! వీలైనప్పుడల్లా వాడుకోవటం మంచిది అని నేను పదే పదే చెప్తున్నాను మన వ్యూయర్స్ అందరికీ కూడాను. సాల్టు చూసి ఎక్కువలు, తక్కువలు అవసరమైన వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే తక్కువైంది. నేను కొంచెం వేశాను. అన్నీ వేసి మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ బౌల్ లాగా అనిపిస్తుందండి నాకు.
చాలా అంటే చాలా బాగుంది చూడటానికి, ప్లస్ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఫ్రై చేసిన నువ్వులు కూడా వేసాం కదా లాస్ట్లో. ఇంకా మన రెసిపీ అయితే 100% రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి మనము పచ్చి ఉల్లిపాయలతో కాంబినేషన్తో తింటే కనుక సూపర్గా ఉంటుంది. మధ్య మధ్యలో కాను, నువ్వులు, శనగలు ఇవన్నీ తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా నా మీల్ ప్లేటు, అగో ఎగ్ ఫ్రై ప్లస్ మొలకలు, పచ్చి ఉల్లిపాయ, అలానే గోంగూర రైస్ అనమాట. అదనమాట నా మీల్ ప్లేటు. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఫుల్గా చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ముద్ద ముద్దకి పచ్చిమిర్చి, ఆనియన్, మొలకల కాంబినేషన్తో నభూతో నా భవిష్యత్తు అన్నంత బాగుందండి. మీరు కూడా ఇది తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. వీడియో నచ్చితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.